హాయ్ స్టూడెంట్స్, నిన్న నీట్ 2025 ఎగ్జామ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది నిన్న. అసలు పబ్లిక్ నోటీస్లో ఏముందో చూద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2025. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఏమి ఇచ్చారంటే, ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా మనం ఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చో ఇచ్చారు. ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్సెస్ అయినటువంటి బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ అండ్ బీహెచ్ఎంఎస్లో జాయిన్ అవ్వచ్చు. అంతేకాకుండా ఆల్ ఇండియా వెటర్నరీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ ఎగ్జామ్ త్రూనే వాళ్ళు అడ్మిషన్ అనేది చేస్తారు. అంతేకాకుండా బీఎస్సీ నర్సింగ్ కూడా మనం ఈ ఎగ్జామ్ ద్వారానే మనం అడ్మిషన్ చేస్తారనమాట. The exam will be held on 4th May 2025 and the duration of the examination will be 180 minutes, 3 hours from 2 to 5 p.m. ఇదివరకు మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉండేది. ఆఫ్టర్ కోవిడ్ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు దాన్ని తీసేశారు సెక్షన్ బిని. కాబట్టి మనకి టైం డ్యూరేషన్ అనేది 2 to 5:20 వరకు ఉండేది లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు ఎలాగో చాయిస్ క్వశ్చన్స్ అనేవి తీసేశారు కాబట్టి ఇంకా 3 hours మాత్రమే మనకి ఎగ్జామినేషన్ ఇయర్ నుంచి ఉంటుందంటే బిఫోర్ కోవిడ్ ఎలా అయితే ఉందో అలాగే మనకి ఇప్పుడు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ అనేది అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ ఇలా 13 లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి డేట్స్ ఇచ్చారు చూడండి. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 7th February 2025 to 7th March 2025 అప్ టు 11:50 PM వరకు. అంటే నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 7th March వరకు అప్లికేషన్ ఫామ్స్ అనేవి తీసుకుంటారు. లాస్ట్ డేట్ ఏంటంటే 7th March అప్ టు 11:50 PM వరకు తీసుకుంటారు. మనకి 7th Marchతో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది కాబట్టి కరెక్షన్ విండో అనేది మనకి 9 to 11th March 2025 వరకు మనకి తీసుకుంటారు. అంటే 9, 10, 11 3 days మనకి కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ ఫీజు డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. జనరల్ వాళ్ళకైతే మాత్రం 1700, జనరల్ ఈడబ్ల్యూఎస్సీ, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి 1600, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అండ్ థర్డ్ జెండర్ వాళ్ళకి 1000 రూపీస్. అవుట్ సైడ్ ఇండియా అంటే ఎన్ఆర్ఐస్కి మాత్రం 9500. మనకి సిటీ ఇంటిమేషన్ అనేది మనకి 26th April 2025 రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డౌన్లోడింగ్ ద అడ్మిట్ కార్డ్స్ 1st May నుంచి అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 4th May. డేట్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 180 minutes అంటే 3 hours. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 2 నుంచి 5 వరకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టెంటేటివ్లీ ఇచ్చారు ఇక్కడ రిజల్ట్స్ డేట్ అనేది 14th June వరకు మనకి రిజల్ట్స్ అనేవి ఇవ్వచ్చు. కాబట్టి మీరు 1 month వరకు టైం ఉంది కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ అనేవి లేకుండా చూసుకోండి అప్లికేషన్ ఫామ్లో. అండ్ నెక్స్ట్ మనకి ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం కరెక్షన్ విండో అనేది మనకి 9th March నుంచి 11th March వరకు ఉంటుంది. అప్పుడు కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ మిస్టేక్స్ లేకుండా చేయడానికే ప్రయారిటీ ఇవ్వండి. సో 1 month వరకు టైం ఉంది కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్ అనేవి ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది చేసుకోవాలి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్: క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ నీట్ యూజీ 2025 త్రూ ద ఆన్లైన్ మోడ్ ఓన్లీ త్రూ ద వెబ్సైట్ neet.nta.nic.in. ఈ వెబ్సైట్లో మాత్రమే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకుంటారు. సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మే బీ డన్ బై యాక్సెసింగ్ ద ఎన్టీఏ వెబ్సైట్ neet.nta.nic.in. The application from in any other mode will not be accepted. ఓన్లీ మీరు ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవాలి. వేరే ఏ మోడ్ ద్వారా అయినా మీరు అప్లై చేశారంటే మాత్రం ఎన్టీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. Candidates has to upload a recent passport photograph, address proof, scanner signature, etc. For detailed information, please read the information bulletin carefully. అంటే రీసెంట్గా మనం తీసుకున్న పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ని అండ్ అడ్రస్ ప్రూఫ్, స్కానర్డ్ సిగ్నేచర్ని మనం అప్లోడ్ చేయాలి. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంది. దాన్ని జాగ్రత్తగా చూస్ చేయండి అని చెప్పారు. బట్ దీని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓకే. ఓన్లీ 1 అప్లికేషన్ ఈజ్ టు బీ సబ్మిటెడ్ బై ఏ క్యాండిడేట్. ఒక క్యాండిడేట్ నుంచి ఒక అప్లికేషన్ మాత్రమే తీసుకుంటారు.
Candidates must ensure that the email address and mobile number provided in the online application form and their own or parents' guidance only, as all information and communication will be sent by NTA through email on the registered email address or SMS on the registered mobile number only. మీరు ఏదైతే కనుక ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో లేదంటే మొబైల్ నెంబర్ ఇస్తారో అది మీది కానీ లేదంటే కనుక మీ పేరెంట్స్ది కానీ లేదంటే ఎవరైతే మీకు గార్డియన్ ఉంటారో వాళ్ళది మాత్రమే ఇవ్వండి. ఎందువల్లంటే అప్లికేషన్ ఫామ్లో ఏ ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ ఇస్తారో దాని ద్వారా మాత్రమే ఎన్టీఏ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలుగుతారు. సో మీరు ఇచ్చే ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ వ్యాలిడ్ అయినవి ఇవ్వండి. ఓకేనా? సో 1 మంత్ ఉంది కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయండి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉండేలాగా అప్లై చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.